హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి ఎంతో బాగా నచ్చే లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు కోటా శారీస్ అనమాట. ఈ పట్టు కోటాలో మీకు మొన్న పెట్టిన 3-5 సిల్క్ కోటా వేరు, ఇది పట్టు కోటా, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కోటా. ఇక చూడండి, అది అసలు ఇంకా చెప్పే పని లేదు, అది ఇంకా నాప్కిన్ అనమాట. అంత లైట్ వెయిట్ అండ్ ఇంకొంచెం బాగా ట్రాన్స్పరెంట్ సిల్కీగా ఉంటుంది. ఇది దీనిలో పట్టు కోటా అంటారు. మీకు ఎందుకంటే ఈ థ్రెడ్ చూపిస్తే అర్థమైంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వస్తుంది ప్లెయిన్. ఇదంతా కూడా మనం డై చేసామన్నమాట. దానికి తోడు మళ్ళీ ఇక్కడ అటాచ్ ఏంటంటే పట్టు క్లాత్ మీద మనకి ప్యూర్ కంచికూర పట్టు చీర కానీ, లేదంటే చూడండి ఈ జరీ ఉంది కదా, ఇది ప్యూర్ యాంటిక్ జరీతో అనమాట. అంటే ప్యూర్ అంటే జరీ మనం 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ కానీ మన కూరకి వాటికి ఉపయోగించే ప్యూర్ జరీ అనమాట, యాంటిక్ జరీ. దీన్ని పట్టుకూట విత్ కంచి బోర్డర్ అంటారు. అండ్ మీకు ఇక్కడ థ్రెడ్ చూస్తే అర్థమైపోద్ది ఏ క్లాత్ అని చెప్పి. ఇదిగోండి, ఇలా వస్తుంది అనమాట, వైట్ వస్తుంది. దాన్ని మనం డై చేసేసి ఇది ప్యూర్ పట్టు పోగనమాట. సో మీకు అందుకని ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, నిన్నగాక మనం సిల్క్ కోట చేసాం కాబట్టి అదే కాస్ట్ ఏమో అని చెప్పేసి మీరు ఆలోచిస్తారేమో. అది సిల్క్ కోట, ఇది పట్టు కోట, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కోట అనమాట. విత్ డిజిటల్ ప్రింట్ అండ్ కంచి బోర్డరు. అండ్ పళ్ళు కూడా మీకు చూపించేసాను కదా. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది, ఇది బ్లౌజ్. ఓకే, చాలా చక్కగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా అఫీషియల్గా, చాలా డీసెంట్గా ఎవరికైనా కూడా యూజ్ అయ్యే శారీస్. అండ్ చక్కగా డిగ్నిఫైడ్గా ఉండే శారీస్ అనమాట. ఇలా అంటే మన ఫాలింగ్ లాగా కాకుండా ఇలా కొంతమంది ఇలాగే ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి. కాకపోతే సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళు ఇష్టం అంటే ఇలా డబుల్లో వేసుకుంటే ఇంకొంచెం నీట్గా చాలా బాగుంటుంది అనమాట. సో స్టెప్స్ కూడా వస్తుంది, మీకు సపరేట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు. 30+ నుంచి ఎవరైనా తీసుకోవచ్చండి. ఎన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా ఎలిగెంట్గా అఫీషియల్గా ఉండే శారీస్ అనమాట. అండ్ పట్టుకోట, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుకోట శారీస్. ఇప్పుడు నేను వేసిన శారీ కూడా మన దగ్గర రెడీగా ఉంది. సో ఫస్ట్ శారీ, ఇవి మీకు బయట చెక్ చేస్తే చాలా రేట్ పెట్టారు, 6000 దాకా పెట్టారండి. మనం పెట్టే కాస్ట్ వచ్చేసి మీకు తెలుసు. సో ఇది చూడండి, ప్యూర్ అనమాట శారీ. టోటల్గా ఇలా ప్రింట్ వస్తుంది మీకు. పైన కింద ఒక పింక్ కలర్ మీద ఒక బ్లూ కలర్ బోర్డర్ అనమాట. చక్కగా దానికి వచ్చేసి కంచి బోర్డర్ అది వస్తుంది. అండ్ పళ్ళు ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. బ్లౌజ్ ఇదేంటి, దీనికి ఆపోజిట్ ఇచ్చేసారు, తెలీదండి నాకు. నేను కూడా ఈరోజే చూస్తున్నాను అనమాట. ఈరోజు కాదు, ఒక 3 days అట్లా వచ్చినట్టుంది అని ఓపెన్ చేయలేదు అనమాట. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ఆపోజిట్. ఇంకా బాగుంటుంది అన్నాడు. ఇది ఇలా సెల్ఫ్ కన్నా కూడా ఆపోజిట్ ఇంకా బాగుంటుంది. మరి ఎలా ఇచ్చారు కొన్ని శారీస్కి నేను చూసి చెప్తాను మీకు. ఇప్పుడు శారీ కాస్ట్ వచ్చేసి మీకు బయట 6000 ఉండే శారీ మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 5300 ఎంత అనుకున్నాము, 5290 రూపీస్ అండి. ప్యూర్ పట్టు కోట విత్ కంచి బోర్డర్. నెక్స్ట్ మంచి రెడ్ కలర్కి ఒక బ్లూ అనమాట. అది ఏంటంటే మనకి నావీ బ్లూ కాదు, చాలా బాగుంది. ఇది కూడా ఇట్లా కోటాస్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఎన్ని చీరలు ఉన్నా మనకి అసలు ఎన్ని చీరలు ఉన్నా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనీ టైం ఎప్పుడు ఏ ఫంక్షన్కి అయినా, కిటీ పార్టీస్కి అయినా, లేదంటే లాంగ్ టూర్స్కి వెళ్ళినా, దేనికైనా కూడా యూజ్ అయ్యే శారీస్. మంచి రెడ్ కలర్, మరూన్ రెడ్ అనమాట. దానికి వచ్చేసి పికాక్ బ్లూ బోర్డర్ బాగా కొంచెం జూమ్ చేసి చూపించాము. మీకు హాఫ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు సైడ్ అండ్ బ్లౌజ్. ఈ శారీస్కి అందం బ్లౌజ్లే అంటుందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట. ఏం అక్కర్లేదు, మీకు మర్చిపోయింది. ఇది కూడా పికాక్, అది ఏమంటారు దాన్ని, జిగ్ టజల్స్ కూడా వేసే పని లేదనమాట. ఓన్లీ ఫాల్ అండ్ జస్ట్ పైపింగ్ బ్లౌజ్ చాలండి ఈ శారీస్కి. హై నెక్స్ ఏదో ఒక నెక్స్ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్. అండ్ మై ఫేవరెట్గా ఈ మధ్య కొంచెం అనిపిస్తుంది బ్లూ కలర్. బ్లూకి మెజెంటా పింక్ డిజిటల్ ప్రింట్ చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు, బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ ఇచ్చేస్తారండి, కంచి బోర్డర్ యాంటిక్ జరీతో అనమాట. 5290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు మజింతా, అదేమంటారు, అది బర్గండీ కలర్కి వైలెట్ బ్లూ అనమాట.
ఇది వైలెట్ బ్లూ. ఏ కలర్కి ఆ కలర్ చాలా చక్కగా ఉందండి. ఒకవేళ ఒక శారీ మిస్ అయిపోయినా కూడా ఇంకో శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్కి సంబంధం లేదు. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 5290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమా కాదు కదా, అదో కలర్ ఇదో కలరా, అదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్. అది వేరే ఫ్లవర్, అది వేరే ఫ్లవర్. చూడండి అదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవరా, సేమ్ లక్ష్మి. సేమ్ సెకండ్ పీస్ కూడా ఉందండి. బర్గండీ కలర్ కి బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కి లెవెండర్ ఫ్లవర్స్. బ్లూ కలర్ కి లెవెండర్ ఫ్లవర్స్ అన్నమాట. ఏ శారీకి ఆ శారీ ఇది కట్టుకుంటూ ఉంటుందండి. ఆ మెయింటెనెన్స్ వేరండి. మన ఫాలోయింగ్ శారీ కట్టుకుంటేనేమో ఒక స్లిమ్ గా అదొక స్టైల్ కనిపిస్తాము. ఇవేంటంటే ఒక డిగ్నిఫైడ్ అనమాట, హుందాతనం కనిపిస్తుంది. ఏంటంటే ఎక్కువ చూడండి మీరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ అట్లా స్టెప్ పెట్టుకొని ఒక హుందాతనంగా వెళ్ళాలనుకుంటే ఇలాంటి శారీస్ కొంచెం లేచినట్టుగా ఉండే శారీస్ సూపర్గా ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ కోటాసు, తస్సర్స్ అండ్ మన ఏమంటే జరీ కోటాలు అలా ఇష్టపడే ఉంటుంది. కొంతమందికి ఆ టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఇట్లా ఫ్యాన్సీగా ఉండాలి, కొంచెం లేచినట్టుగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి అంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ కోటాస్ బాగా నచ్చుతాయి. బర్గండీ కలర్ అండ్ ఇది ఓకే. ఇవి ఇంతవరకు మాత్రం 5290 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది ఇది ఇంకా హెవీ క్వాలిటీ. ఓకే, ఇది కూడా చూపిస్తాం మీకు. ఒకసారి బార్డర్ చెక్ చేయరా, అది దాని మీద ఇది ఇంకా హెవీ క్వాలిటీ అనమాట. అంటే పోగు ఎక్కువ ఉంటుంది మీకు. ఇది చూడండి పికాక్ బ్లూ. ఇది పికాక్ బ్లూ. దానికి వచ్చేసి స్నఫ్ కలర్ బోర్డర్. పికాక్ బ్లూకి యాంటిక్ జరీ స్నఫ్ కలర్ బోర్డర్. అయ్యో బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మీకు. అండ్ పళ్ళు, ఇది పళ్ళు చూడండి, దీనికి ఇలా వస్తుంది టిష్యూ పళ్ళు అనమాట. బాగుంది కదా. ఇది ఇంకా హెవీ క్వాలిటీ అండి మీకు. అందుకని రేటు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే క్వాలిటీ అర్థమయ్యే వాళ్ళకి ఇంత నేను వివరించి కూడా చెప్పే పని లేదు. దీని మీద ఇంకొంచెం హెవీ క్వాలిటీ, కొంచెం హెవీ క్వాలిటీ. సో పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది. ఇది క్వాలిటీలో డిఫరెన్స్ కాబట్టి 6290 రూపీస్. అంతేనా 65 అనుకుంది, పర్లేదులే. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి బ్లాక్ చూడండి. ఇది అట్లా ఎలా ఉందండి మీకు, ఇదంతా స్టిచ్చింగ్ చేసినట్టుగా ఉంది కానీ పెయింటింగ్. నాకు నువ్వు కూడా నోరు ఎలా చూస్తున్నావు నాకు అర్థమైంది కానీ పెయింటింగ్ ఇది మీకు పెయింటింగ్. అమ్మాయికి డౌట్ వచ్చి చేయబెట్టి మరీ చూస్తుందండి. చూడండి బ్లాక్ శారీ చక్కగా బ్రిక్ రెడ్ అనమాట, కంచి బోర్డర్ వస్తుంది. అండ్ పళ్ళు సైడ్ ఇలా మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. బ్లౌజ్ కూడా మీకు ఇదనమాట డిఫరెంట్గా. క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి. మీరు భయపడొద్దు అమ్మో ఇంత రేట్ కానీ ఉంటుంది మీకు. ఎందుకంటే క్వాలిటీ పెరిగే కొద్దీ కూడా మనకి కాస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. 6290 రూపీస్. ఇవి చూడండి బ్రింజర్ కలర్కి ఇది ఏదో కలర్ ఒక రకమైన రస్ట్ కలర్ లాగా వస్తుంది చూడండి. ఇది కూడా డిఫరెంట్గా ఉందండి కలర్. అండ్ పళ్ళు, బ్లౌజ్ 6290 రూపీస్. మన దగ్గర ఈ హ్యాండ్లూమ్స్ ఎక్కువ అండి. ఎందుకంటే మనకి దీనిలో తక్కువ, అదే మనకి ఏంటో చెప్పలే. హ్యాండ్లూమ్స్కి అలవాటు పడిపోయారు. నా కస్టమర్స్ అందరు హ్యాండ్లూమ్స్కి అలవాటు పడిపోయారు అలా. ఇది వచ్చేసి పట్టుకోట కలర్ చెప్పబోయి మర్చిపోయారండి. పట్టుకోటలో ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇది ఒక రేడియం గ్రీన్ అనమాట. బ్లౌజ్ ఓకే. పళ్ళు వచ్చేసి మీకు టిష్యూ. ఆరెంజ్ చూడక ఎన్ని రోజులైందోనండి. మంచి ఆరెంజ్, అంటే బ్రైట్ ఆరెంజ్ ఏం కాదండి, చక్కగా మంచి కట్టుకునే ఆరెంజ్, చాలా బాగుంది కూడా. దానికి వచ్చేసి బ్లూ కలర్, పికాక్ బ్లూ. ఇది బ్లౌజ్. ఈ ఫోల్డింగ్స్ ఏందో అసలు ఎలా పడితే అలా వేసేసారు. పింక్ కలర్, మనకి డీసెంట్గా ఇష్టపడే పింక్ కలర్.
పింక్ కలర్కి ఎక్కువ అన్ని ఈ బ్లూలే, రాయల్ బ్లూ కాకుండా నావీ బ్లూ కాకుండా మిడిల్లో ఉందన్నమాట. మంచి బేబీ పింక్, ఇది ఇట్లా. ఓకే, ఏ శారీకి ఆ శారీ చాలా స్టైల్గా ఉంది. వెయిటే లేదండి అసలు. మీకు సిల్క్ కోటా మీద హెవీ క్వాలిటీ ఇది, దీన్ని పట్టు కోట అంటారు. దీని మీద హెవీ క్వాలిటీ ఇది అనమాట, ఇది. ఓకే, సో దానివల్ల మీకు ఏంటంటే కాస్ట్ అన్ని పెరిగిపోతుంది. మనం పెట్టింది ఏం కాదు, కాస్ట్ అంతా కూడా పెరుగుతుంది. 5290 రూపీస్ ఏమో ఈ స్టైలు. సెకండ్ వచ్చేసి ఇంకా క్వాలిటీ హెవీ క్వాలిటీ చూపించాను కదా, అది వచ్చేసి 6290 రూపీస్ అనమాట. ఇవి కోటాలు మనకి డైరెక్ట్ అక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తాయండి. ఇది క్వాలిటీలో మీకు ఎటువంటి జెన్యున్గా చెప్తాను, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో ఈ క్వాలిటీ అలవాటు ఉన్న వాళ్ళకి తప్పకుండా నచ్చుతారు అనమాట. ఎందుకంటే ఇవి లైట్ వెయిట్లో హాయిగా ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువ మన టస్సర్స్ ఎలా లైక్ చేస్తారో అలా లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.